హాయ్ హలో నమస్తే అన్న. జై బజరంగ్ కార్స్ కొరుట్ల. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వెహికల్ వచ్చేసి హుండై i10 మ్యాగ్నా వేరియంట్ పెట్రోల్ ఇంజన్ 1.2 IRDE2 ఇంజన్ అన్న. ఇది బ్లూ డ్రైవ్ వెహికల్ 2012 మోడల్, 2027 వరకు పేపర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఇన్సూరెన్స్ అయిపోయింది. గవర్నమెంట్ ఎంప్లాయ్ వెహికల్ అన్న. ఇది గ్రే కలర్లో ఉంది. వెహికల్ విషయానికి వస్తే వెహికల్ ఫుల్ జెన్యూన్ ఉందన్న. బండి ఫుల్ సైలెంట్ ఉంది. మనం ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత పక్కన నిలబడితే అసలు ఆన్ ఉందా ఆఫ్ ఉందా అనే రేంజ్లో ఇంజన్ ఫుల్ కండిషన్లో ఉంది. ఫుల్ సైలెంట్ ఉంది బండి. గ్రే కలర్ వెహికల్, బ్లూ డ్రైవ్. ఇది మన గవర్నమెంట్ ఎంప్లాయ్ వెహికల్ అన్న. సింగిల్ ఓనరు. 1,21,000 చేంజ్ తిరిగింది అంతే. బండి జెన్యూన్ రీడింగ్ అన్న. రీడింగ్ అయితే ట్యాంపరింగ్ కాదు. బండి నెంబర్ వచ్చేసి AP15BE 5353 ఫ్యాన్సీ నెంబర్ ఇది. అలాగే ఓవరాల్గా బండిలో మనం చూసుకున్నట్టయితే విండ్షీల్డ్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది. రైట్ సైడ్లో బ్యాక్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది. ఎందుకంటే బ్యాక్ గ్లాస్ అక్కడ కీ మర్చిపోయినప్పుడు సార్ ఒకసారి బ్రేక్ చేసి కీ మళ్ళీ కార్ అన్లాక్ చేసుకున్నాడంట. ఆ పర్పస్లో మాత్రం బ్రేక్ చేసి మళ్ళీ రిప్లేస్ చేసిండు అంతే. ఇంతవరకు అయితే మళ్ళీ షోరూమ్ నుంచి వచ్చిన పార్ట్స్ తప్ప ఇంజన్లో కానీ ఎక్కడ కానీ డోర్స్ కానీ ఏం కూడా చేంజ్ కాలేదు. అన్ని షోరూమ్ ట్రాక్ ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. అలాగే మనం చూసుకున్నట్టయితే రైట్ సైడ్లో డోర్ దగ్గర చిన్న స్క్రాచ్ ఉంది. ఇది తప్పితే మీద ఎక్కడ డ్యామేజ్ లేదు, డిస్టర్బెన్స్ లేవు. పిల్లర్స్ కానీ అప్రాన్ కానీ డిస్టర్బెన్స్ లేవు. నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది. ఇంటీరియర్ చూపిస్తే ఒకసారి చూడండి. 4 పవర్ విండోస్ ఉంటాయి. చాబీ స్టార్ట్, పెట్రోల్ అండ్ LPG, మాన్యువల్ గేరు. 20 మైలేజ్ వస్తున్న పెట్రోల్లో. LPGలో కూడా ఇంచుమించు 20 వరకు వస్తుంది. సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. 1,21,000 చేంజ్ ఉందన్న రీడింగ్. జెన్యూన్, ట్యాంపరింగ్ అయితే కాదు, చెక్ చేయించుకోవచ్చు. బండి మనం నడిపి చూస్తే ఒకసారి ట్రయల్ చూస్తే అర్థమైపోతుంది. బండి అంతా జెన్యూన్ ఉంది. ఫుల్ సైలెంట్ ఉందన్న బండి. ఇంటీరియర్ చూడొచ్చు. బ్రాండెడ్ న్యూ న్యూ కాదు కానీ ఓల్డ్ సీట్ కవర్సే, లెదర్. అలాగే చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఉంది చాలా బండి. ఇది ఒక చిన్న ఏదో ఉంది అంతే, మరకలాగా ఉంది అంతే. మిగతా ఎక్కడ ఏం లేదన్న. డోర్స్ రీప్లేస్ కాలేదు. టైర్స్ మనకు బ్యాక్ టైర్స్ వచ్చేసి ఒక 50% ఎబోవ్ ఉన్నాయన్న. ఫ్రంట్ కూడా అంతే ఉన్నాయి. స్టెప్ని ఒక 70% ఉంటుంది. డిక్ ఓపెన్ చేసి చూపిస్తా. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మన ఫ్రంట్ టు బ్యాక్ రస్ట్ ఏం రాలేదు బండి. చూడండి చాలా నీట్గా ఉంది బండి. షోరూమ్ నుంచి వచ్చిన డిక్కే. డిస్టర్బెన్సెస్ లేదు, రస్ట్ రాలేదు, ఏం రాలేదు. చూడండి. అలాగే ఇది స్టెప్ని, ఇది ఒక 70% ఉంటుంది. జాకీ వీల్ పాన్ అవైలబుల్ ఉన్నాయన్న. బాటంలో వచ్చేసి మనకు LPG ట్యాంక్ ఉంటుంది. పెట్రోల్ అండ్ LPG రెండు విధంగా నడుపుకోవచ్చు బండి. లెఫ్ట్ సైడ్ డోర్ల దగ్గర కూడా ఎలాంటి రస్ట్ రాలేదు, స్క్రాచెస్ కూడా ఏం లేవన్న. 12 మోడల్, 27 వరకు పేపర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఇన్సూరెన్స్ అయిపోయింది. ప్రెజెంట్ బండి వచ్చేసి మన ఆఫీస్లో అవైలబుల్ ఉందన్న. 2,30,000 చెప్తున్నాం ప్రైస్. బార్గెనింగ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తానన్న. అలాగే ఇంజన్ విషయానికి వస్తే ఇంజన్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్, బ్యానెట్ ఒరిజినల్. షోరూమ్ నుంచి వచ్చిన బ్యానెట్ ఉంది. రస్ట్ రాలేదు, డిస్టర్బెన్సెస్ ఏం లేదు. అప్రాన్ దగ్గర చూసుకున్నట్టయితే డిస్టర్బెన్సెస్ లేదు, రస్ట్ కూడా రాలేదన్న. బ్యాటరీ 25 ఇయర్ ఎండింగ్ బ్యాటరీ అన్న, కొత్త బ్యాటరీ ఇది కూడా. అలాగే ఇంజన్లో ఇంతవరకు స్పానర్ ఏం పెట్టలేదన్న. ఇంజన్ పెట్రోల్ వేరియంట్లో కానీ LPGలో కానీ ఫుల్ సైలెంట్ ఉంది. పికప్ విషయానికి వస్తే చాలా జెన్యూన్ ఉందన్న బండి. చూడొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అన్న. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తా. బజరంగ్ కార్స్ కొరుట్ల. థ్యాంక్ యూ.